థియేటర్ల బంద్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి జనసేన మెడకే చుట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. జనసేన పార్టీ రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సీనియర్ నాయకుడు అత్తి సత్యనారాయణని సస్పెన్షన్ కూడా చేయాల్సి వచ్చింది. ఏంటిది వ్యవహారం? ఎందుకు ఇలాంటి పరిణామాలు? చాలా ఆసక్తికరం. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తారీఖున విడుదలవుతుంది. దానికి ముందుగా థియేటర్ల బంద్ కోసం ఎగ్జిబిటర్లు, సింగిల్ థియేటర్ యజమానులు సన్నాహాలు చేసుకుంటున్నారు. జూన్ 1 నుంచే బంద్ అంటూ ప్రకటించారు. ఇది పవన్ కళ్యాణ్కి చిర్రెత్తిచ్చింది. చాలా తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. ఆయన చాలా ఆగ్రహంతో అటు సినిమా రంగంలో ఉన్నటువంటి పెద్ద తలకాయల మీద ఘాటైనటువంటి పదజాలంతో స్పందించారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి లేఖ చూస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉంటూ తన సొంత సినిమా ప్రయోజనాలు దెబ్బతింటున్నటువంటి తీరు మీద ఇంత ఘాటుగా స్పందించడం సొంత ప్రయోజనాలు ఆశించిన వ్యవహారం కాదా అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. తన పోస్ట్ని, అంటే డిప్యూటీ సీఎం పోస్ట్ని తన సినిమా ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగించడం, మలుచుకోవడం ఏ రకంగా సమంజసం అంటూ ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమా థియేటర్ల బంద్ ఉదంతంతో తమకు సంబంధం లేదు అంటూ ఆ నలుగురిలో ముఖ్యులుగా పేరు పొందినటువంటి అల్లు అరవింద్, దిల్ రాజు ఇలాంటి వాళ్ళంతా స్పందించారు. అల్లు అరవింద్ అయితే తనకు 2 రాష్ట్రాల్లో కలిపి 15 థియేటర్లు కూడా లేవు, ఉన్న థియేటర్లు కూడా లీజు ముగియగానే వదిలేసుకుంటున్నాను, కాబట్టి తనకి ఈ వ్యవహారంతో ఏమాత్రం ప్రమేయం లేదు అంటూ వెల్లడించారు. పైగా తనను ఇలాంటి విషయాల్లో ఇరికించొద్దంటూనే పవన్ కళ్యాణ్ సినిమాకు ముందు థియేటర్ల బంద్ వంటి వ్యవహారం తెర మీదకు తీసుకురావడం దుస్సాహసమే అంటూ వ్యాఖ్యానించారు. ఆ మరుసటి రోజు దిల్ రాజు సీన్లోకి వచ్చారు. ఆయన కూడా మరొక విడిగా ప్రెస్ మీట్ పెట్టి సినిమా రంగంలో అంత సఖ్యత లేదు అని చాటుతూనే తాను కూడా ఆ నలుగురిలో లేను అంటూ చెప్పుకొచ్చారు. అంతటితో సరిపెట్టకుండా అసలు ఈ సినిమా థియేటర్ల బంద్ వ్యవహారం తెర మీదకు తెచ్చిందే జనసేన పార్టీ నాయకుడు అంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యానం చేసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోనే థియేటర్ల బంద్ ప్రతిపాదన వచ్చిందని, అందుకు అలాంటి ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి అత్తి సత్యనారాయణే అంటూ పేర్కొన్నారు. అత్తి సత్యనారాయణ అనుశ్రీ ఫిలిమ్స్ పేరుతో రాజమండ్రి నుంచి అనేక సినిమాలకి కీలకమైనటువంటి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్గా మొదలయ్యి కొన్ని థియేటర్లను ఆయన నిర్వహిస్తూ జనసేన పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి 2019 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జనసేన తరపున బరిలో దిగిన ఆయన 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా అదే పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకుడిగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించిన ఆయన టీడీపీ అభ్యర్థి విజయంలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు. అలాంటి అత్తి సత్యనారాయణని ఇప్పుడు జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అజయ్ కుమార్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కీలకమైనటువంటి వ్యవహారం. సినిమా థియేటర్ల బంద్ ఉదంతం పవన్ కళ్యాణ్కి సెగపెట్టడానికి చేసినటువంటి పరిణామంగా ఉప ముఖ్యమంత్రి భావిస్తే ఇప్పుడు ఈ ఉదంతం మొత్తం చుట్టూ తిరిగి జనసేన పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయి నాయకుడి వరకు రావడం అనేది ఆసక్తికరంగా కనిపిస్తుంది. రాజకీయంగా అనేక మలుపులు తిరిగే ఉదంతంగా మారుతోంది. మరి ఇప్పుడు దీని మీద అత్తి సత్యనారాయణ ఎట్లా స్పందిస్తారు? వాస్తవానికి ఇప్పటికే ఆయన స్పందించి తనకు ఈ వ్యవహారంలో ఎటువంటి ప్రమేయం లేదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ నిజానికి థియేటర్ల బంద్ వ్యవహారం ఏప్రిల్ 19వ తారీఖున జరిగినటువంటి సమావేశంలోనే ముందుకొచ్చింది. ఆనాటి సమావేశంలో అత్తి సత్యనారాయణ ప్రస్తావించినప్పటికీ అప్పటికి హరిహర వీరమల్లు సినిమా విడుదల వ్యవహారం ముందుకు లేదు, ఆ డేటు ఫిక్స్ కాలేదు. కాబట్టి ఆ రోజు థియేటర్ల బంధు విషయాన్ని అత్తి సత్యనారాయణ కానీ ఇతర జనసేన నాయకులే ముందుకు తీసుకొచ్చినా అప్పటికి హరిహర వీరమల్లు ఉదంతం లేదు కాబట్టి ఇప్పుడు థియేటర్ల బంధు హరిహర వీరమల్లు సినిమాకి ముందే రావడంతో ఈ వివాదం అంతా సాగుతున్నట్టు కనిపిస్తుంది. టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ వర్సెస్ టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాతలు అన్నట్టుగా మారినటువంటి ఈ ఉదంతంలో ఇప్పుడు జనసేన ఇన్ఛార్జిని సస్పెన్షన్ చేసి తన మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ నిరూపించుకుని అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఏకంగా సభ్యత్వమే రద్దు చేస్తున్నట్టుగా జనసేన పార్టీ నాయకత్వం అధికారికంగా వెల్లడించినటువంటి వైనం అత్యంత ఆసక్తికరంగాను ఇటు సినిమా అటు రాజకీయ వర్గాలు రెండింటిలోనూ చర్చనీయాంశంగానూ మారుతోంది.